ఏమండి, గ్రీకు దేవుళ్ళు, దేవతలు, గ్రీకు పురాణాలు. అందులో గ్రీకు పురాణాల్లో ఒక కథ ఉందండి. కథ అంటే వాళ్ళు నిజమని రాసుకున్నారు. అదేంటో తెలుసండి, ఈ భూమినట అట్లాస్ అనే రాక్షసుడు భుజాన మోస్తారంటండి. అందుకే మన దగ్గర చూడండి అట్లాస్ సైకిల్స్ అని ఉంటాయి. మరి తండ్రులు లాంటి వాళ్ళకి, మన తాతల లాంటి వాళ్ళకి, వాళ్ళందరికీ తెలుసు సైకిల్. ఇప్పటికీ కొన్ని అట్లాస్ సైకిల్ ఉన్నాయండి. అట్లాస్ కంపెనీ అయితే ఉంది. దాని లోగో ఏంటో తెలుసా? ఎంబ్లం. భుజం మీద అట్లాస్ అనే రాక్షసుడు భూమిని మోస్తున్నాడు, పక్క కుంగిపోయి ఉంటాడు. అంటే ఈ భూమి ఇలా ఉందంటే కారణం ఏంటి? అట్లాస్ అనేవాడు మోస్తున్నాడు అని వాళ్ళ పురాణాల్లో రాసుకున్నారు. మొట్టమొదటిసారిగా స్పుట్నిక్ అనేది బయటికి వెళ్లి రష్యా వాడు విడిచిపెట్టాడు. భూమి నుంచి పైకి వెళ్లి భూమిని ఫోటో తీసింది. భూమిని చూసింది, అరే ఇక్కడ ఎవడు లేడే, రాక్షసుడు ఎవడను. మరి ఇందులో ఉంది, శూన్యంలో ఉందరా ఇది బంతిలా. ఇప్పుడు బైబిల్ చూపించమంటారా? అది కథ. నేల మీద ఉన్నంత వరకు ఎవడో ఊహించి రాసేశాడు కథలో. బైబిల్ చూస్తారా? యోబు గ్రంథం 26:7 శూన్య మండలము మీద ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. శూన్యము పైని భూమిని వేలాడజేసిన హ్యాంగ్డ్ వేలాడుతుంది శూన్యంలో. ఇప్పుడు బైబిల్ చెప్పినది రైటా, గ్రీకు పురాణాలు చెప్పింది రైటా? ఇన్ని వేల సంవత్సరాలైనా గ్రీకు పురాణాలు తప్పైపోయి గాని బైబిల్ రైట్. ఎందుకంటే అది మనిషి ఊహించి రాశాడు, ఇది దేవుడు నిజం చెప్పాడు. బైబిల్ అంటే ఏమనుకుంటున్నారండి? అందుకేనండి ఎవడైనా బైబిల్ కోసం ముందుకొచ్చి పోటీతో మాట్లాడడానికి వణుకుతాడు ఎవడో.